హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనగపప్పు మసాలా వడని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వడ పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటాయి. బౌల్లో 1 కప్ వరకు శనగపప్పు వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని 4 గంటల పాటు పప్పుని నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు బాగా నానింది. ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్లో ఈ పప్పులంతా వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక పిడికెడు పప్పుని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో 2 పచ్చిమిర్చి, 6-7 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టుకోవాలి మిక్సీ. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, 1/4 కప్ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మనం తీసి ఉంచిన పచ్చెనగపప్పు, 1 స్పూన్ సోంపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఆనియన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్తోనే ఇవి మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేడిగా ఉండేటప్పుడు మనము వడలు అనేది తట్టి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకున్నారనుకోండి, లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగాను వస్తుంది. ఇదే విధంగా అన్నీ ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి. వడలు తట్టి వేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఇవన్నీ తట్టి వేసిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోలో పెట్టి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది. వడలు కూడా మళ్ళీ మంచిగా ఉండవు. మీడియంలో పెట్టుకొని ఇదే విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలంతా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వడలు కూడా ఇదే విధంగా తట్టి వేసుకొని ఇలా రంగు మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. అంతే అండి, వడలు అయితే రెడీ అయిపోయింది. ఈ వడలు పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.